హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా ఎలా చేసేసుకోవాలో చూద్దాం. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అని అడుగుతూ ఉంటారు కదండీ! అలా అడిగినప్పుడల్లా చాలా తక్కువ టైంలో పర్ఫెక్ట్‌గా మనం రెస్టారెంట్ స్టైల్‌లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నది ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ అండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి దీని తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకోండి. పాన్ వేడయ్యేలోపు ఒక బౌల్‌లో ఒక 3 గుడ్లు పగలగొట్టి దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఎగ్ అన్నది నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని చక్కగా బీట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పాన్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అన్ని వైపులు నూనె స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మెల్లగా దీంట్లో వేసుకొని 2 నిమిషాలు కదపకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిని మనం కంప్లీట్‌గా ఎగ్ బూజీ ఎలాగైతే మనం ఫ్రై చేసుకుంటామో 2 వైపులు ఈవెన్‌గా ఫ్రై అయ్యేలాగా అలా మీడియం ఫ్లేమ్ పైన బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన ఎగ్స్‌ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత ఒక 4-5 చిన్నుల్లిపాయలు, 1 ఇంచు అల్లం, దగ్గర దగ్గర ఒక 2 మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ చక్కగా ట్రాన్స్పరెంట్ రావాలండి. అప్పటి వరకు మనము బాగా దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ఇలా ట్రాన్స్పరెంట్ వచ్చిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న బీన్స్ 1 కప్పు, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ 1 కప్పు, ఒక చిన్న కప్పు క్యాప్సికమ్ కూడా వేసుకొని ఈ కూరగాయలన్నీ కూడా మనకి కంప్లీట్‌గా ఫ్రై అవ్వకూడదండి. హై ఫ్లేమ్ పైన ఒక 40% మాత్రమే మనం వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత దీంట్లోకి కొంచెం స్వీట్ కార్న్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది. నేను అది కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే దీంట్లో బఠానీ కానివ్వండి, బ్రోకలీ ఏదైనా మీకు నచ్చింది మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవటం వల్ల ఈ స్టేజ్‌లో మనకి కూరగాయలు అన్నవి కొంచెం త్వరగా ఫ్రై అవుతాయన్నమాట. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మీ టేస్ట్‌కి తగినట్టుగా దీంట్లో నల్ల మిరియాలు కూడా వేసుకొని ఆ ఫ్లేవర్ కూడా కంప్లీట్‌గా కూరగాయలకి పట్టేలాగా ఒకసారి హై ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని మొత్తం కలుపుకోండి. ఇప్పుడు ఒక 5, 6 నిమిషాలకి కూరగాయలన్నీ కూడా ఇలా 40-50% ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం రైస్ అన్నవి యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ అన్నది మీరు ఎప్పుడు చేసుకోవాలనుకున్నానండి, చూస్తున్నారు కదా, రైస్ అన్నది మనకలా పొడి పొడిగా ఉండాలి. ఇలా పొడి పొడిగా ఉంటేనే మీకు రైస్ అన్నది టేస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఉడకపెట్టుకునేటప్పుడే రైస్ అన్నది ఇలా పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న కూరగాయలు, మిరియాలు, సాల్ట్ ఇదంతా కూడా కంప్లీట్‌గా ఈ రైస్‌కి పట్టేలాగా ఒకసారి కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్, హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ అన్నది వేసుకోవాలి. దీనికి మించి మనం దీంట్లో సాసెస్ అన్నవి ఏవి వేయట్లేదనమాట. చాలా ప్లెయిన్‌గా చేసుకుంటున్నాము. ఎందుకంటే పిల్లలకి సాసెస్ కూడా అంత మంచిది కాదు కాబట్టి జస్ట్ ఫ్లేవర్ కోసమే నేను కొంచెం మాత్రమే దీంట్లో ఇవి యాడ్ చేశాననమాట. ఇప్పుడు ఈ సాసెస్ కూడా కంప్లీట్‌గా రైస్‌కి ఈ ఫ్లేవర్ పట్టేలాగా ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాక ఒకసారి మొత్తం రైస్‌ని కలుపుకొని ముందుగా మనము ఫ్రై చేసి పక్కకి పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వీటిలో వేసుకొని కలుపుకోవాలండి. ఈ రైస్‌ని మీరు చక్కగా వేడి వేడిగా గనక సర్వ్ చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అని మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్‌లో ఇయటం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.